నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూడో రోజు కీవ్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా భీకర దాడి. భద్రతా మండలిలో మద్దతివ్వాలని మోదీని కోరిన జెలెన్స్కీ. ఉక్రెయిన్లోని భారతీయుల తరలింపు వేగవంతం. 2 విమానాలతో స్వదేశానికి తీసుకొస్తున్న అధికారులు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుకు ఆమోదం. 5 ఏళ్లలో 1600 కోట్ల ఖర్చుకు కేంద్ర మంత్రిమండలి నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జాబ్ మేళాలు. యువతకు ఉపాధి కల్పన దిశగా సర్కారు చర్యలు. నదుల పరిరక్షణ పునరుజ్జీవనం అజెండాగా జాతీయ సదస్సు. రివర్ మేనిఫెస్టో రూపకల్పనకు నిపుణుల మథనం. శిక్షణ విమానం కూలి యువ పైలట్ దుర్మరణం. నల్గొండ జిల్లా రామన్నగూడెం వద్ద విషాదం. ట్రాఫిక్ చలాన్లు రాయితీపై చెల్లింపునకు అవకాశం. మార్చి 1 నుంచి 31 వరకు గడువు. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. రష్యా దాడులు తమ సైన్యం ప్రతిఘటిస్తున్న తీరును మోదీకి వివరించారు. అందరూ కలిసి రష్యా దురాక్రమణను నిలువరించాలని కోరారు. తమ భూభాగంపై 1,00,000 మంది ఆక్రమణదారులున్నట్లు జెలెన్స్కీ ప్రధాని మోదీకి చెప్పారు. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్తో యుద్దం చేస్తున్న రష్యా 3వ రోజు కీవ్ సహా పలు నగరాలపై ఉధృతంగా దాడులు కొనసాగిస్తోంది. వైమానిక క్షిపణులతో పుతిన్ సేనలు పెద్ద ఎత్తున దాడులు చేస్తుండగా ఉక్రెయిన్ బలగాలు గట్టిగానే తిప్పికొడుతున్నాయి. మాస్కోకు చెందిన ఓ క్షిపణి కీవ్లోని బహుళ అంతస్తుల భవనాన్ని తాకింది. మెలిట్పోల్ నగరంపై పట్టు సాధించినట్లు మాస్కో సేనలు ప్రకటించగా ఉక్రెయిన్ నిర్ధారించలేదు. ఆక్రమణదారుల దాడిలో 3 పిల్లలు సహా 198 మంది పౌరులు మృతి చెందారని, 1000 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రకటించింది. కీవ్ నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. మరో ప్రాంతానికి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ సెల్ఫీ వీడియో ద్వారా తెరదించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 3వ రోజు ఆ దేశ రాజధాని కీవ్కు చేరింది. ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర పోరు సాగుతోంది. పుతిన్ సేనలు క్షిపణులు, శతఘ్నులు, ట్యాంకులతో విరుచుకుపడుతుండగా ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ ఉదయం 2 క్షిపణులతో కీవ్పై రష్యా దాడి చేయగా అందులో ఒకటి ఎయిర్పోర్టుకు సమీపంలోని బహుళ అంతస్తుల భవనంపై పడింది. ఈ దాడిలో 5 అంతస్తులు పూర్తిగా ధ్వంసమైనట్లు కీవ్ మేయర్ తెలిపారు. పలువురు గాయపడినట్లు సహాయ బృందాలు తెలిపాయి. కీవ్పై పట్టు సాధించేందుకు రష్యా బలగాలు చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. కీవ్లోని అధ్యక్ష కార్యాలయానికి 800 మీటర్ల దూరంలో పేలుళ్లు సంభవించాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో కాల్పుల మోత మోగుతోంది. కీవ్పై పట్టు కోసం రష్యా చేస్తున్న ప్రయత్నాలను తమ సేనలు గట్టిగా తిప్పుకొడుతున్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. తమ దేశ నాయకత్వాన్ని కూలదోయటమే మాస్కో లక్ష్యంగా కనిపిస్తోందని జెలెన్స్కీ సలహాదారు ఆరోపించారు. బ్రిటన్ సహా మరో 25 దేశాలు ఉక్రెయిన్కు ఆయుధ సాయం చెయ్యాలని నిర్ణయించాయి. రక్షణ చర్యల్లో భాగంగా తొలిసారి నాటో ప్రతిస్పందన దళం అప్రమత్తమైంది. సభ్య దేశాలకు రక్షణగా త్రివిధ దళాలను సిద్ధం చేసినట్లు నాటో సుప్రీం కమాండర్ తెలిపారు. కీవ్లోని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లను పుతిన్ సేనలు ఆధీనంలోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే కీవ్ సహా పరిసర ప్రాంతాలన్నీ తమ నియంత్రణలోనే ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది. పోలాండ్కు సమీపంలోని పశ్చిమ వైపున్న ఎల్వివ్ నగరంపై రష్యా దాడిని ఉక్రెయిన్ను తిప్పికొట్టినట్లు ఆ నగర మేయర్ తెలిపారు. 7వ అతిపెద్ద నగరమైన బ్రాడీలో 60 మంది రష్యన్ సేనలు, 3 సైనిక హెలికాప్టర్లు ల్యాండైనట్లు టెలిగ్రామ్ సందేశంలో స్థానిక యంత్రాంగం పేర్కొంది. ఆక్రమణ దారుల దాడిలో ఇప్పటి వరకు 3 చిన్నారులు సహా 198 మంది పౌరులు మృతి చెందగా 33 మంది పిల్లలు సహా 1000 మందికి పైగా గాయపడినట్లు ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే అందులో సైనికులు ఎంతమంది అన్నది స్పష్టం చేయలేదు. గత 48 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 1,00,000 మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. విక్టరీ అవెన్యూలోని ఉక్రెయిన్ సైనిక స్థావరంపై రష్యా దాడిని సమర్థంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
కీవ్లోని బెరెస్టిస్కాలో అక్రమదారులకు చెందిన సైనిక పరికరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. రష్యాకు చెందిన ఓ యుద్ధ ట్యాంకు, ఆయుధాలతో కూడిన 2 కార్లు, ట్రక్కులను ధ్వంసం చేసినట్లు తెలిపింది. వాసిల్ కీవ్లో పారాట్రూపర్లతో వెళ్తున్న రష్యా సైనిక రవాణా విమానాన్ని కూల్చినట్లు జెలెన్స్కీ సేనలు ప్రకటించాయి. ఈ దాడులపై రష్యా స్పందించలేదు. ఉక్రెయిన్ దక్షిణ తీరంలో జపాన్కు చెందిన ఓ కార్గో నౌక ఈ దాడుల్లో ధ్వంసమైంది. నౌకలోని 20 మంది స్వల్ప గాయాలతో బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. రష్యా సేనలు కీవ్లోకి ప్రవేశించటం సహా భీకర పోరు సాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వేరే ప్రాంతంలో తలదాచుకున్నారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ముందు సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడిన జెలెన్స్కీ కీవ్ను వదిలి వెళ్లేది లేదన్నారు. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం ఆపేదే లేదన్నారు. అమెరికా పంపిన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన ఆయన తనకు ఆయుధ సాయం కావాలని కాని పారిపోవడానికి కాదన్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని కాపాడుకునేందుకు ఆయుధాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై దాడికి దిగే ముందు అమెరికా, ఐరోపా దేశాలను నిలువరించేందుకు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. అణుయుద్ధమనే భయమే ప్రధాన కారణంగా ఆయా దేశాలైతే ఇప్పటి వరకు ఉక్రెయిన్ వ్యవహారంలో దూరంగా ఉంటున్నాయి. ఇప్పటికైతే బాగున్న అణ్వాయుధ వినియోగంపై భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు సంయమనం పాటించకుంటే అణుయుద్ధం తప్పదేమో అన్న భయాలు వెల్లువెత్తుతున్నాయి. హిరోషిమా, నాగసాకి యావత్ ప్రపంచం వెన్నులో వణుకు పుట్టించే పేర్లు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా, జపాన్లోని ఆ 2 ప్రాంతాలపై అణుబాంబులతో దాడి చేయడంతో 2 లక్షల మంది చనిపోయారు. 1945లో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అణుయుద్ధం అనే పేరు ఇప్పటి వరకు వినిపించలేదు. తరచూ అణుప్రయోగాలు జరుపుతున్న ఉత్తర కొరియాపై అణ్వాయుధ దాడి చేస్తామని 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినా అది జరగలేదు. ఇప్పుడు ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న యుద్ధం నేపథ్యంలో అణ్వాయుధాల అంశం, ఆ పేరు తెరపైకి వచ్చింది. ఉక్రెయిన్పై సైనిక దాడి మొదలుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా, ఐరోపా దేశాలు జోక్యం చేసుకోకుండా తమ జోలికి వస్తే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత వనరులను కోల్పోయినా రష్యా శక్తివంతమైన అణ్వస్త్ర రాజ్యమని తేల్చి చెప్పారు. పుతిన్ చేసిన ఈ ప్రకటన తర్వాత భవిష్యత్ పరిణామాలపై అనేక విశ్లేషణలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్ ప్రకటన మరో అణ్వస్త్ర దేశం, అగ్రరాజ్యం అమెరికాను ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ వ్యవహారంలో అగ్రరాజ్యాన్ని అడ్డుకోవడం సహా తాము కూడా శక్తివంత దేశమని చాటడమే పుతిన్ ప్రకటన ఆంతర్యమని తెలుస్తోంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అణ్వస్త్రాలపై కొన్నాళ్లు అమెరికా ఆధిపత్యం కొనసాగినా ఆ తర్వాత రష్యా, చైనా కూడా సమకూర్చుకున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో రష్యాకు చైనా అనుకూలంగానే ఉంది. అంటే 2 అణ్వస్త్ర దేశాలు ఒకవైపు, మరో అణ్వస్త్ర దేశం ఇంకోవైపు ఉన్నాయి. ఉక్రెయిన్ విషయంలో అమెరికా, ఐరోపా దేశాలు జోక్యం చేసుకోకుండా దూరంగానే ఉంటున్నా ఒకవేళ సై అంటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా దూకుడుగా ఉండడం, ఆపై చైనా అండదండలను దృష్టిలో ఉంచుకుని అమెరికా, ఐరోపా దేశాలు సంయమనం పాటించకుంటే అణు యుద్ధానికి దారితీయొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో నాటో కూటమి జోక్యం చేసుకుంటే జరగబోయే పరిణామాలు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు తెలుసు. పుతిన్ దూకుడును గమనించిన శ్వేతసౌధం తాను సంయమనం పాటించడమే కాకుండా నాటో దేశాలు కూడా జోక్యం చేసుకోకుండా నిలువరిస్తోంది. ప్రస్తుతానికి రష్యా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పై ఆంక్షల వరకే పరిమితమవుతోంది. 2 అణ్వస్త్ర దేశాలు తలపడితే పెను విపత్తేనని గ్రహించిన బైడెన్ ఉక్రెయిన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం అంతిమంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసి ప్రపంచవ్యాప్తంగా అలజడి రేగుతుందనే ఉద్దేశంతోనే అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. ఉక్రెయిన్పై అమెరికా, నాటో దేశాలు ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరిని ఇక ముందు కూడా కొనసాగించడం మేలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమాత్రం అడుగు ముందుకు వేసినా ప్రపంచంలో అల్లకల్లోలం తప్పదనే భయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడడం సహా
అపార ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వివాదాన్ని రష్యా ఉక్రెయిన్కే పరిమితం చేయాలని, అణుయుద్ధం తప్పాలంటే అమెరికా నాటో దేశాలు సంయమనం పాటించడమే అందరికీ మంచిదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఎప్పుడు ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉన్నవారు ప్రశాంతంగా ఉన్న రాజధాని కీవ్తో పాటు పరిసరాల్లో ఉన్న విద్యార్థులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వెంటనే తమ వారిని స్వదేశానికి తీసుకురావాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. సైరన్లు వినిపిస్తున్నాయని భయంగా గడుపుతున్నారు అక్కడున్న విద్యార్థులు చెబుతున్నారు. తెలుగు వారిని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు రాయబార కార్యాలయం పనులు మొదలుపెట్టింది. ఉజహోడ్ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి 300 మంది విద్యార్థులను హంగేరీ తరలించే ప్రక్రియ పూర్తయింది. హంగేరీ బార్డర్ నుంచి భారత్కు రప్పించేలా చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వార్ గురించి చూసినట్టయితే ఈస్ట్ సైడ్లో ఎక్కువ వార్ జరగడం అనేది ఉన్నది. దాని ఎఫెక్ట్ వెస్ట్ సైడ్ ఉన్న మాకు కూడా కొంచెం జరగడం అంటే మా మీద కూడా ప్రభావం పడేటట్టే అనిపిస్తుంది. సైరన్లు అవి నైట్ మార్నింగ్ మోగడం అనేది జరుగుతుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదన్నా చర్యలు తీసుకోవాల్సిందిగా, మమ్మల్ని ఇంటికి వెనుకకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితుల లోపల మన భారతీయులు ఏదో ఒక విధమైనటువంటి చేసుకొని ఎంబసీ వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళను తరలిస్తే, బార్డర్కు తరలిస్తే, క్షేమంగా తరలిస్తే మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే బార్డర్కు ఏరుతారో, రొమేనియా చేరిందనుకో, అప్పుడు మాకు స్థిరమవుతుంది, మాకు కొంచెం మనస్థిమితం అవుతుంది. అరవై దాకా ఇదే టెన్షన్. ఇప్పుడు మా అమ్మాయితో మాట్లాడినా కూడా ఆమె టెన్షన్గానే మాట్లాడుతున్నది, ఏదో బాంబింగ్ అన్నట్టు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చే ప్రక్రియ వేగవంతమైంది. భారత్ నుంచి 2 విమానాలు పంపగా రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి 219 మందితో బయలుదేరిన విమానం కాసేపట్లో ముంబైకి చేరుకోనుంది. రెండో విమానం ఢిల్లీ నుంచి 11 గంటల 40 నిమిషాలకు బయలుదేరి వెళ్లగా ఈ సాయంత్రం 6:30కు బుచారెస్టుకు చేరుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అక్కడ ప్రయాణికులతో ఈ రాత్రికి బయలుదేరనున్న రెండో విమానం రేపు తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంటుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. ఇందులో 250 మంది స్వదేశానికి వస్తున్నట్టు ఆయన చెప్పారు. మూడో విమానం హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి బయలుదేరి రేపు ఉదయానికి ఢిల్లీకి వస్తుందని తెలిపారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులు రొమేనియా సరిహద్దులకు వస్తే అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి చేరుస్తామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఈ విమానాల్లో ఉచితంగానే తరలిస్తామని ప్రకటించింది. జలవనరుల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ మేనిఫెస్టో తయారీ ప్రధాన అజెండాగా హైదరాబాద్లో ప్రారంభమైన జాతీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సమ్మేళనానికి 27 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 7 ఏళ్లలో వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్దరణతో జల వనరులను సంరక్షించామని పేర్కొన్నారు. తెరాస సర్కార్ చేపట్టిన చర్యల వల్ల కృష్ణా, గోదావరిలోకి వ్యర్థాలు వెళ్లడం లేదని తెలిపారు. ఈ విధానాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. నదులను ఒక మనిషి హోదా ఇచ్చి పరిరక్షణ చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో సదస్సును నిర్వహిస్తున్నట్లు జలవనరుల నిపుణుడు రాజేంద్ర సింగ్ తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తామని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు. రాష్ట్ర శిక్షణ ఉపాధి సంస్థ సెట్విన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైందని పేర్కొన్నారు. సుమారు 8,000 మందికి ఉపాధి కల్పించారని వెల్లడించారు. మార్చి 5న మహబూబ్ నగర్, 6న ఖమ్మంలో జాబ్ మేళా నిర్వహిస్తామని వివరించారు. ఈ జాబ్ మేళా చాలా సక్సెస్ అయింది. మోర్ దెన్ 60 కంపెనీస్ రిజిస్టర్ చేసి వాళ్ళు హెచ్ఆర్ మనుషుల్ని పంపి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఇది మనం హైదరాబాదే కాకుండా జిల్లాలో కూడా చేస్తాము. ఎందుకంటే జిల్లాల నుంచి కూడా మనకి చాలా టాలెంట్ దొరుకుతాయి అని మనకి అది ఆశ ఉంది. వాళ్ళకి కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ దొరకడానికి అవకాశం కూడా ఉంటాయి. So, we are going closer to the people and organizing these job melas in district headquarters also.
నల్గొండ జిల్లాలో శిక్షణ విమానం నేలకూలి యువ పైలట్ దుర్మరణం చెందారు. ఆమె తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించారు. నాగార్జున సాగర్ సమీపంలోని విజయపురి సౌత్ ఏవియేషన్ అకాడమీలో మహిమ పైలట్ గా శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగానే అకాడమీ నుంచి ఉదయం 10:30కు శిక్షణ విమానం సెస్నా 152 డబుల్ సీటర్లో బయలుదేరారు. మిర్యాలగూడ పరిధిలోని పెదవూర మండలం రామన్నగూడెం తండా వద్ద అదుపు తప్పిన విమానం క్షణాల్లోనే క్రాష్ ల్యాండ్ అయింది. విమానం నేలకూలినప్పుడు భారీ శబ్దంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో విమానం ముక్కలబగా పైలట్ మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది. ఈ సమాచారం తెలిసి వెంటనే అక్కడకు చేరుకున్న నల్గొండ ఎస్పీ రెమో రాజేశ్వరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 2 ఏళ్లలో ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోవడంతో రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు జరిమానాలో 75% రాయితీ కల్పిస్తామని వివరించారు. 4 చక్రాల వాహనాలకు జరిమానాలో 50% చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఆన్లైన్ లోక్ అదాలత్ ద్వారా చెల్లింపు సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. మార్చి 12వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. రాయితీ ఇస్తే వాహనదారులు చెల్లించే అవకాశం ఉందని సివి ఆనంద్ అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డ్రంక్ డ్రైవింగ్ కాకుండా మిగతా రాంగ్ సైడ్ డ్రైవింగ్, నార్మల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నంబర్ బాగా పెరిగిపోయి దాదాపు 1.7 crore కేసెస్ హ్యావింగ్ 500 crore వర్త్ చాలాన్స్, అంటే కొత్త రేట్స్ ప్రకారం. సో ఇవన్నీ ఎవరు కట్టే పరిస్థితుల్లో లేరు. అందరి ఒపీనియన్ ఏంటంటే రాయితీలు ఇచ్చి ఏదైతే వీలవుతుందో అది కట్టించుకుందాం, క్లియర్ చేద్దాం. ఇది పెండెన్సీ పెట్టుకోవడం మంచిది కాదంటే, సో దానికో స్కీమ్ పెట్టి దాన్ని ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో అమలు చేయమని మేము కోరాము. సో అది తొందరలో ఆమోదం వస్తుంది. బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామని నమ్మబలికి నకిలీ బంగారం విక్రయిస్తున్న ముగ్గురిని నిర్మల్ జిల్లా భైన్సా పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని యవత్మాల్కు చెందిన రవీంద్ర మహదేవ్, తానూర్ మండలం బెంబేర్కు చెందిన లావడే బాబు, జాదవ్ బాలాజీ మరో 2 ముఠాగా ఏర్పడి నకిలీ బంగారంతో మోసాలు చేస్తున్నారు. తొలుత స్వచ్ఛమైన బంగారాన్ని తక్కువ ధరకు విక్రయించి వినియోగదారులకు నమ్మకాన్ని కలిగించేవారు. ఈ తరుణంలో నిజామాబాద్కు చెందిన ఓ నగల వ్యాపారికి మేలిమి బంగారం దొరికిందని తక్కువ ధరకే ఇస్తామని నమ్మబలికారు. కిలో బంగారం 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కొంత మేలిమి పుత్తడిని విక్రయించి మిగిలింది నకిలీ బంగారం అంటగట్టారు. అసలు విషయం తెలుసుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల కోసం గాలించిన పోలీసులు ముగ్గురిని పట్టుకుని వారి నుంచి 1,98,000 నగదు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.